ఓకే రెడీ. మనం ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్నాము. అయితే మనతో మాట్లాడేందుకు కేలో మల్చూర్ నాయక్ ఉన్నారు, 10వ వార్డుకు సంబంధించిన వాళ్ళు. నమస్తే మల్చూర్ నాయక్, నా పేరు సీతారాం. ఎలా ఉంది అభివృద్ధి దిశలో, ఎలా ఉంది? గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో తిరుగుతున్న పరిస్థితి ఉంది, ఎలా ఉంది? మీకు గత 5 ఏళ్ల పరిపాలన ఎలా జరిగింది? 5 ఏళ్ళ పరిపాలన 5 ఏళ్ళ పరిపాలన జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ అయితే మాత్రం ఇక్కడ ఇప్పటి వరకు ఏ పని అయితే చేయలేదు. ఇప్పటివరకు ఒక టట్ట మట్టి పోసిన పాపంలో కూడా పోలేదు. ఇప్పటివరకు అభివృద్ధి అన్నది ఎక్కడ మాత్రం మాకు చెందలేదు. గత పాలన చేసిన వాళ్ళ కేసీఆర్ పనులే ఇప్పటివరకు ఉన్నాయి. మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ గత పాలనలో చెందినవి ఉన్నాయి, కానీ ఇప్పటివరకు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్లో మాత్రం ఎలాంటిది చెందింది కూడా ఏం లేదు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకు కాంగ్రెస్ పార్టీకు ఎంత తేడా ఉన్నదనేది పబ్లిక్ ఎక్కడ పోయినా కూడా మనం చేతారా బుడదెక్కున్నాం, కేసీఆర్ని బుడదెక్కున్నాం అనేది ఉన్నది. మన మహబూబాద్ జిల్లాలో, మన మహబూబాద్ మండలంలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ మన శంకర్ నాయక్ చేసిన పనులు తప్ప ఏరే పనులు అయితే లేవు. ఇప్పుడు ఈ పాలనలో ఇలాంటి ఏది ఉన్నా కూడా మనం చిన్న పని చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎక్కడ పోయినా కూడా కానీ ఎక్కడ స్పందన లేదు. వాళ్ళకు పని చేయాలన్న బాధ కూడా లేదు. ఎవడు పట్టించుకునేటోడు కూడా లేదు రోడ్డు మీద. అంటే వీళ్ళు పని చేయలేకపోతున్నారా, వాళ్ళకు తెలివి లేక చేస్తున్నారా? అసలు పని చేయలేకపోతున్నారన్నా. ఇప్పుడు వాళ్ళకి అడిగేటోళ్ళు లేరు. గవర్నమెంటు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అన్నట్టు ఉన్నది వాళ్ళకు. మనం ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇచ్చినా కూడా పట్టించే నాదుడు లేడు. రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టినా కూడా అది స్పందించేది అది లేదు, అది పట్టించుకునేది లేదు. ఈ గవర్నమెంటే అట్లా ఉందన్న. కాంగ్రెస్ పాలనే అట్లనే ఉంటుంది. ఇప్పుడు గతంలో శంకర్ నాయక్ పాలనలో చిన్న పని కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోయేది. ఇవాళ ఆఫీస్ చుట్టూ 100 సార్లు తిరిగినా కూడా ఆ పనులు కావట్లేవు. ఈరోజు కూడా ఇప్పటికి కూడా మీరు కూడా చూడండి. మీరు కూడా అంటారా ఎమ్మెల్యే లోపం అంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే ఏమైనా పట్టించుకుంటాడా అన్న? ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకొని అన్ని పనులు ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏదైనా కూడా ఎమ్మెల్యే స్పీడ్గా స్పందిస్తే మనకు రేపు ఏమైనా మనం పట్టించుకోకపోతే రేపు ఎమ్మెల్యే కూడా మనకు పిలిపించి అడుగుతాడు, దీన్ని బాగా ఇది చేసుకుంటాడు, టైట్ తీసుకుంటాడు అనే స్పందన కూడా లేదు కదన్న. ఇప్పుడు దాన్ని అడిగేటోడే లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఆఫీసర్లకు అడిగేటోడే లేరు, కనీసానికి ఎవరు పట్టించుకుంటోళ్ళే లేరు కదా. కాబట్టి గత పాలనే బాగుంది, ఈ పాలన అయితే బాగా లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు బస్సు అనేది రోజుకొక 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రోజుకు 7 కోట్ల రూపాయలు కడతారు. బస్సు అనే పబ్లిక్ ఇప్పుడు గమనించండి. రైతు ఎవరైనా పోతుండ్రా? రైతు పొద్దున లేస్తే తోట ఏరడానికి, కలుపుకు, కూలికి, ఇప్పుడు కోతకు దానికే పోతానండి. సిటీలో ఉత్తగా కూర్చున్నోళ్ళు సిటీలో తప్ప అటు ఇటు తిరిగేటోళ్ళే బస్సుకు వాడుకుంటారు తప్ప రైతుకు అయితే పనికి రావట్లేదు. కానీ ఆ భారం ఈ జాబ్ చేసేటోళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ భారం ఎవరి మీద పడుతుంది? మన పబ్లిక్ మీద పడుతుంది. రోజుకి 7 కోట్ల రూపాయలు ఇది ఎవరి మీద పడుతుంది? ఎవరు ఇవ్వమన్నారు? ఇప్పుడు ఏది గ్యాస్ అనేది గ్యాస్ పడుతుందా? గ్యాస్ పైసలు పడుతున్నాయా? 2500 అన్నారు లేడీస్కి, 2500 ఇచ్చారా? ప్రతి ఇంటికి రేషన్ కార్డు అన్నాడు, రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ప్రతి ఇంటికి ఇండ్లు ఇస్తా అన్నారు, ఇప్పటివరకు వచ్చినాయా? రైతు బంద్ అన్నారు, రైతు బంద్ వచ్చిందా? రైతు బీమా ఏది కావట్లే, ఏ పని కావట్లే, ఇప్పుడు ఏ పని కాదు కూడా. ప్రధానంగా కొన్ని అంశాల మీద బాగానే మాట్లాడారు. అయితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా కొన్ని పథకాలు పెట్టింది, పథకాలుగానే ఉండిపోయాయి. అంటే ఇటు చూడండి, ఇటు గిరిజన బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూమి అన్నారు. దానికి సంబంధించి దాని మీద ఎందుకు చర్చలోకి రాలేదు, అది అమలు కాలేకపోయింది? దాని మీద మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు 3 ఎకరాల భూమి అంటే, ఇప్పుడు గిరిజన బంద్ అంటే ఇప్పుడు అన్నిటికీ చేస్తామని గిరిజన బంద్ 3 ఎకరాల భూమి కూడా అది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కానీ అనేవారికి మొత్తం కొన్ని పనులు చేసుకుంటూ అన్ని పనులు వస్తూనే ఉన్నాయి. కొంత గిరిజన బంద్ కూడా ఇచ్చినాక కూడా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎలక్షన్ కోడ్ ముందు ఆగిపోయిందండి. అంతగా గవర్నమెంట్ లేదు కదా. గవర్నమెంట్ లేనిది ఇప్పుడు కేసీఆర్ ఎలా చేస్తాడు?
అందరికి కొంతమందికి చెందింది, కొంతమందికి చెందలేదు. కానీ గత పాలనే బాగుంది, ఈ పాలన కన్నా గత పాలనే బాగుంది. ఇప్పుడు చూడండి, ఒక్కటి మీరు గమనించండి, ఒక పేద ఆయనే అప్పు తీసుకొచ్చి లోన్ ఎత్తుకొని ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏమవుతుంది? మరి వాళ్ళు కూడా మీరు చెప్పింది చాలా వరకు వాస్తవే, కానీ పథకాలు నేను అంటున్నా ఏంటంటే పథకాలు అయితే పూర్తి స్థాయిలో పెడుతున్నారు వీళ్ళు. ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో పథకాలు మంచిగా లేపారు. కానీ ఎందుకు చేయలేకపోతున్నది అనేది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే మొత్తంగా మీరేం చెప్తారు? ఇప్పుడు పథకాలు ఇద్దరు ఫెయిల్ అయ్యారు, మీరేం చెప్తారు? పథకాల కేసీఆర్ అయితే 99% పథకాలు ఇచ్చుకుంటా పోయిండు. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యిండు అంటున్నా. రేవంత్ రెడ్డి ఏ పథకం ఇప్పుడు ఏది మీరు కూడా గమనించండి. మీడియా వాళ్ళు, మీరు 4 జిల్లాలు 4 ఊర్లు తిరుగుతారు. మీడియా వాళ్ళు మీరు కూడా గమనించండి. పబ్లిక్ చెప్తానే ఉంటారు మీకు కూడా. ఎక్కడ రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చారు? ఎక్కడ పాస్ అయ్యిండు? కేసీఆర్ అనేది ఇచ్చుకుంటా వస్తూనే ఉన్నాడు. గిరిజన బంధు కానీ అది ఏ బంధు కానీ ఇచ్చుకుంటానే వస్తూనే ఉన్నాడు. ఇంతలోకి గవర్నమెంట్ లేదు కదా, గవర్నమెంట్ పడిపోయింది. ఆయన కేసీఆర్ ఎప్పుడు చెప్పిండు? దాదాపు కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చానని ఆయన డైరెక్ట్ చెప్తా ఉంటే మీరు ఇవ్వలేదంటారు? ఇవ్వలేదండి, మా అకౌంట్లో అయితే పడలేదు. ఇప్పుడు దాదాపు మా వీరారాం టండా ఉంది అండి, మీరు చెక్ చేయండి. మీకు రైతు బంధు వచ్చిందా అని చెక్ చేయండి. 100కు ఒక్కొనికి పడితే అది రైతు బంధు పడ్డట అండి? ఇప్పుడు 100 మంది రైతులు ఉంటారు, ఒక్కొనికి పడ్డది ఇక్కడ పడ్డది అనేది కాదు కదా. 100 మందికి చెందుతూనే అది రైతు బంధు అవుతుంది. ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించింది, రేషన్ కార్డు అమల్లోకి వచ్చిందా? రేషన్ కార్డు కూడా అమలుకి రాలే. మళ్ళీ సర్వే అంటాడు. మళ్ళీ మీరు సర్వే రాంది మళ్ళీ సర్వే పెట్టుకో అంటాడు. మరి ఆ రేషన్ కార్డు అసలే ఇస్తలేరు. లేని వాళ్ళకైతే రేషన్ కార్డు అయితే ఇవ్వాలి కదా. అవును, గత ప్రభుత్వ 10 ఏళ్ల పరిపాలన కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, వీళ్ళు కూడా ఇయ్యలే. దీని మీద మీరేమంటారు? గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఆయన అమలే చేయలేదండి. రేషన్ కార్డు ఆయన పెట్టలేదు. రేషన్ కార్డు ఈసారి గవర్నమెంట్ వస్తే ఎవరికి రేషన్ కార్డు లేకపోతే అది పెడతానికి కేసీఆర్ అన్నాడు. కానీ గవర్నమెంట్ రాలేదు. ఈయన రేషన్ కార్డు ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇస్తా అన్నాడు కదా. ఇస్తే అది ఆ రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తా అన్నది ఏది రేషన్ కార్డు? మరి ఇంటింటి సర్వే అన్నాడు. టండల్లో కలెక్టర్ని పంపించారు, అందరిని పంపించిండు. ఏది మరి? వాళ్ళు సర్వే చేశారు, ఓకే. మరి ఏది మరి రేషన్ కార్డు ఏది? ఇప్పటివరకు అది అమలుకే లేదు. ఇంకొక 2 నెల రోజుల్లో వార్డుకి సంబంధించిన మున్సిపల్కి సంబంధించిన ఓటు కనుక వస్తే పార్టీకి, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రధానంగా అంశం మీద మాట్లాడండి. పార్టీకి కరెక్ట్గా ఏ రకంగా ఎక్కువ అవకాశం, ఇటు బీఆర్ఎస్కా ఇటు కాంగ్రెస్కా, కరెక్ట్గా ఈక్వల్గా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు కౌన్సిలర్ ఓట్లైనా సర్పంచ్ ఓటర్స్ ఇప్పుడు దగ్గరలో వస్తున్నాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటంటే బీఆర్ఎస్కి వేద్దామని. బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ ఓట్లు కానీ, సర్పంచ్ ఓట్లు కానీ కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుంది. కానీ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. పబ్లిక్ నమ్మకం లేదు. ఇప్పుడు పబ్లిక్ నమ్మకం పోయింది. పరిస్థితి ఏంది? బీజేపీ అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ రాలేదో, ఈ గవర్నమెంట్ రానప్పుడు కొద్దిగా ఇది టీఆర్ఎస్ ఓట్లే చిల్లినాయి తప్ప బీజేపీ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు నెక్స్ట్ మన ఎలక్షన్ మళ్ళా మన స్థానిక అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మనకు ఏమైనా వస్తే చెప్పలేము వాళ్ళ ఎన్ని సీట్లు. కానీ బీఆర్ఎస్ మాత్రం గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, వీళ్ళ పరిస్థితి ఏంది అసలు? వీళ్ళ పరిస్థితి ఏంది అసలు? సిపిఎం, సిపిఐ ఈ పార్టీలు ఉన్నాయండి, కానీ వాళ్ళు కూడా పబ్లిక్లో ఉన్నారు, లేరనేది కాదు. కానీ సిపిఎం, సిపిఐ పార్టీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఒకడ వాళ్ళు వస్తారు, పోరాటం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. వస్తే అక్కడక్కడ ఒక సీట్ రావచ్చు. గవర్నమెంట్ కాదు, కౌన్సిలర్కి సంబంధించింది. మైబాలో 1-2 వాళ్ళవి వస్తాయి, సిపిఐ వాళ్ళవి వస్తాయి. నియోజకవర్గంలో రాదంటారా? రాదు. టౌన్లో వస్తాయి, మైబాద్ టౌన్లో వస్తాయి. వాళ్ళకి అదే పలుకుపడి ఉన్నది. వాళ్ళు కొన్ని పబ్లిక్లో కూడా మంచి పనులు చేసినవి ఉన్నాయి. ఏది మన విజయ్ అన్న వాళ్ళు కూడా మంచి పనులు చేసినవి. వాళ్ళకు 1-2 కౌన్సిలర్లు వస్తాయి అనేది. సిపిఎం అనేది మంచి పార్టీ కాదనేది కాదు, మంచి పార్టీ. అది కూడా పబ్లిక్లో ఉన్న పార్టీ. కానీ కాకపోతే గవర్నమెంట్ రాదు, ఇక్కడ విలేజ్లలో రాదు. టీడీపీ సంబంధించింది ఎలా ఉంది? టీడీపీ ఇక్కడ లేదు కాదన్న. టీడీపీ అయితే ఇక్కడ అస్సలు లేదు, జీరో. బండిపుల్లే దాదాపు 1 లక్ష సభ్యతాలు చేశారని పేరు వచ్చింది. అది దీన్ని ఎలా చూస్తారు మీరు?
అదే లక్ష సభ్యతాలంటే మనం అది ఏం చెప్పలేము. ఇక్కడైతే టీడీపీ జెండా అనేది అయితే ఒక్కడి కూడా కనపడతలేదు. కనపడని దానికి మనం ఏం చెప్పగలుగుతాం? మరొక క్వశ్చన్, ఇప్పుడు ఎమ్మెల్యే స్థానికంగా సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే అంటే మీరు మీ వయసును బట్టి అంటే ఒక 40 సంవత్సరాల అనుభవం కలిగిన ఉన్నారు కాబట్టి ఏ ఎమ్మెల్యే ఎక్కువ పని చేశారు? ఏ ఎమ్మెల్యే అంటే ఇక్కడ చేసింది గతంలో టీడీపీ ప్రభుత్వంలో శ్రీరామ్ భద్రయ్య చేసిండండి. ఆ తర్వాత చేసిన పనులు మొత్తం పని చేసిందంటే శంకర్ నాయకే. పబ్లిక్కి పని చేసింది మాత్రం పని అట్లనే చేసిండు. మాట కూడా గట్లే మాట్లాడతాడు ఆయన ఒక మాట జారి మాట్లాడినా కూడా గేటు దాటక ముందు మళ్ళీ పిలిపించి ఫోన్ కొట్ట ఆయన పని చేసి పెట్టామని చెప్తాడు. ఇది మాత్రం ఆయన దగ్గర ఉంది. కానీ మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా ఆయనకున్న గుణం, అంతకుముందు మన ఎంపీ కవిత కూడా ఎమ్మెల్యేగా చేసింది. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉంది. మరి ఆమె ఎంతవరకు పనిచేసి ఉంటుంది? ఆమె చేసిందండి విలేజ్లో అక్కడక్కడ పని చేసింది, చేయలేదనేది ఏం కాదు. చేసింది కానీ అంత స్పీడ్ లేదు, వర్క్ అంత స్పీడ్ అయితే చేయలేదు. పూర్తిగా చేయకుండా ఏం ఊకోలేదు. చేసింది ఆమె కూడా చేసింది, పని చేసింది. కానీ అంత అక్కడక్కడ అంత స్పీడ్ వర్క్ ఏం చేయలేదు. ఇప్పుడు 3 ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడుకున్నాం, ఇంకా ఒక 4 ఎమ్మెల్యేలు ఉండిపోయారు. వాళ్ళు చేయలేదంటారా? ఎవరు ఏం చేయలేదు. మైబాద్ వరకు అయితే ఏం చేయలేదండి. మైబాద్ మన విలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎక్కడైనా చేసుకో, మైబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సంవత్సర కాలం వ్యవధి అయిపోయింది. మరి దాని మీద ప్రధానంగా ఆ ఎమ్మెల్యే మీద ఎలా మాట్లాడతారు, మరి ఎలాంటి అభివృద్ధి చేశారు దాని మీద చెప్పండి. ఇప్పటివరకు అయితే ఏం అభివృద్ధి చెందలేదు. ముందుకు చేస్తే మనం చెప్పలేము. ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. ముందుకు చేస్తా పోతే మనం చేయలేం, చూద్దాం దాని గురించి. ఇప్పటివరకు అయితే ఏం చేయలేం. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చూశారు కదండి, టోటల్గా ఆ 10వ వార్డుకు సంబంధించిన శనగపురంకి సంబంధించిన ఒక నాయకుడు అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల కాలం పాటు వివిధ రాజకీయ పార్టీలో పనిచేసుకుంటూ రాజకీయ నాయకులు అంటూ తిరుగుతూ వాళ్ళ యొక్క అనేక సమస్యల మీద పోరాడుతూ పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన మాత్రం ఉందన్నట్టుగా మీరు మాటలు కూడా చూడొచ్చు. టోటల్గా బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ సంబంధించిన బీజేపీ, సిపిఐ, సిపిఎం సంబంధించిన పార్టీలు అన్ని పార్టీలు చూసుకుంటే బీఆర్ఎస్ పరిపాలన గత 10 ఏళ్ల పరిపాలనలో పూర్తి స్థాయిలో పనిచేసింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మీరు కూడా చూడొచ్చు. టోటల్గా ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఎమ్మెల్యేగా చేశారు. దాంతో పాటుగా స్థానికంగా ఇక్కడ డాక్టర్ మురళీ నాయక్ ఉన్నారు. దాని మధ్యకాలంలో 10 ఏళ్ల పరిపాలనలో శంకర్ నాయక్, దానికన్నా ముందు కొంతమంది ఎమ్మెల్యేలు పనిచేశారు. కానీ కాస్త కూస్తో పనిచేశారు అన్నట్టు విషయంలో కొన్ని వివరణ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే మొత్తంగా అయితే చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో ఒక సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా 4 ఏళ్ల పరిపాలనలో ఏ స్థాయిలో పనిచేస్తారనేది లేచి చూడాల్సిన పరిస్థితి. ఇది T9 ప్రతి ఎక్స్క్లూజివ్ అయిన ఫోకస్తో శంఖపురం నుండి.